ఆ ఫస్ట్ స్పెల్ ఉంది కదా, మీరు హీరోయిన్ గా రావడం, కొన్ని సినిమాలు చేయడం, అవునండి. ఆ స్పెల్ గురించి కనుక ఇప్పుడు ఆలోచించుకుంటే మీకు ఎలా అనిపిస్తుందండి? ఇప్పుడు ఆ స్పెల్, వర్ యూ కంఫర్టబుల్ ఆల్ ద వైల్? అప్పుడు ఆ టైంలో మీరు కంఫర్టబుల్ గానే ఉన్నారా? అప్పుడు విపరీతమైన కాంపిటీషన్ ఉండేది. అవునండి, ఉండేది. కాకపోతే ఏంటంటే మనం కావాలి, మనం ఏదో అవ్వాలి, మనము ఒక రేంజ్కి వెళ్ళాలి అని ట్రై చేసే వాళ్ళకి ఒక ప్రెషర్ ఉండేది. ఇప్పుడు అలా చేయలేదు, అది ఆటోమేటిక్గా వచ్చింది. అలా ఆటోమేటిక్గా ఫస్ట్ ఫిల్మ్ కూడా హిట్ అయిపోయింది. సో అక్కడి నుంచి ఐ డెంట్ హ్యావ్, అంటే నేను వెనక్కి చూసుకోవాల్సిన అవసరం లేదు. హిట్ అయిన తర్వాత చాలా అంటే డెసిషన్స్ తీసుకోవడంలో మాకు తెలియలేదు. కొన్ని మనము అంటే ఎవరినైనా అడగాలంటే ఎవరు తెలీదు. సో ఏదేదో చేయాలి అనుకొని ఏదో చేసేసాం. అంటే అది ఐ డోంట్ నో అందరూ ఫేస్ చేస్తారో లేదో తెలీదు. మేమైతే చాలా ఫేస్ చేసాం. సో నాకు తెలియక చాలా రోజుల వరకు తెలియక, కొంచెం తెలిసేసరికి ఆల్మోస్ట్ టైం అయిపోతూ ఉంది అప్పటికి. సో అది కొంచెం ప్రాబ్లం. కానీ గట్టిగా మంచి క్యారెక్టర్స్ ఇచ్చిన డైరెక్టర్స్ గుణశేఖర్ గారు కానివ్వండి, సుబ్బారావు గారు, అదే సో ప్రేమించు సినిమాకి కానివ్వండి, ఇలా మనోహరంకి కానివ్వండి, ఈ సినిమాల ద్వారా మళ్ళీ నిలబెట్టారు. మనసున్న మహారాజు ఇవన్నీ చేసి కొంచెం నిలబెట్టారు. లేకపోతే అది కూడా ఉండేది కాదేమో. సో కొన్నిసార్లు తెలియక వీ మేడ్ మిస్టేక్స్. కాకపోతే ఇప్పుడు అందరూ అలా లేరు. ఇప్పుడు అందరూ ప్రిపేర్డ్గా వస్తున్నారు, అందరూ వేరేగా వస్తున్నారు. ఇప్పుడు అందరికీ అన్నీ తెలుసుకుందామన్నా దేర్ ఆర్ ఆప్షన్స్. గూగుల్ ఉంది అవన్నీ దే కెన్ రీడ్. ఏమవుతోంది ఎవరినైనా అడగచ్చు. దేర్ ఇస్ లాట్ ఆఫ్ అప్రోచబిలిటీ. అన్ని రకాలుగాను ఇప్పుడు చాలా బాగుంది. అదే మీరు అప్పట్లో ఒక మేనేజర్ని పెట్టుకోవడం కానీ, ఒక పిఆర్ కానీ ఏమీ లేదు మీకు అప్పుడు కూడా? ఉండేది కానండి, పెద్ద అదేమి మాకు వర్కౌట్ అవ్వలా. అది వచ్చేవి, ఆయన మాట్లాడి పెట్టేవాళ్ళు. కానీ దానివల్ల కాన్ఫ్లిక్ట్స్ కూడా కొన్ని 2-3 అయ్యేవి. సో అందుకని ఇంకా మేము ఆ పద్ధతికి వెళ్ళలేదు. డేట్స్ కన్ఫ్యూజన్ అయ్యేది. ప్లస్ ఆల్సో ఏంటంటే ఆయన చెప్పేది వినకపోతే ఆయన మళ్ళీ కోపం వచ్చేది. బికాస్ మేము బిగినింగ్, నేను చెప్తున్నాను మీరు వినరేంటి అంటారు. అంటే కాకపోతే అఫ్ కోర్స్ ఆయన చెప్పేది కరెక్ట్ అవ్వచ్చు, మాకు తెలియకపోవచ్చు, అవన్నీ అయి ఉండొచ్చు. కానీ ఫైనల్ డెసిషన్ మాకు కూడా ఉండాలి కదా ఒకటి అనేది మా ఫీలింగ్ అనమాట. సో అలాంటి డామినేటింగ్ కానీ అలా కొంచెం మమ్మల్ని చూసే డామినేట్ చేసేవాళ్ళం. సో కొంచెం ఇష్యూస్ అయితే ఫేస్ అయ్యాను. కాకపోతే మేజర్ ఇష్యూ నాకు, ఇవన్నీ పక్కన పెడితే అండి, మేజర్ ఇష్యూ నాకు అవుతే ఇప్పుడు ఏంటి, ఈ సినిమా హిట్ అయిపోయింది, ఇప్పుడు నేను చదువు కంటిన్యూ చేయాలా, సినిమాలు కంటిన్యూ చేయాలా, మళ్ళీ అదే జంక్షన్లో పడతాం. సో ఎప్పుడు వీ డోంట్ హ్యావ్ అ ఫ్రీ హ్యాండ్, అంటే మనం ఓన్ చాయిస్లు తీసుకోవడానికి. బికాస్ మనం రెండు ఇంపార్టెంటే. ఎలా అని దాన్ని బ్యాలెన్స్ చేయడానికి మళ్ళీ అందరూ డైరెక్టర్స్ చాలా హెల్ప్ చేశారు. నేను ఒక్కరోజు టైం ఉన్నా విజయవాడ వెళ్ళి మళ్ళీ కాలేజ్కి వెళ్ళి అటెండెన్స్ కోసం వెళ్ళేదాన్ని. సో మళ్ళీ అనలేదా మీ వాళ్ళు, నువ్వు సినిమాల్లోకి వెళ్ళి ఒక రోజుకి వస్తావు ఇక్కడికి? అక్కడ కూడా ఉంటుంది కదా రెసిస్టెన్స్, కాలేజీలో రెసిస్టెన్స్ అంటే అండి లేదు. వాళ్ళు దే డిడ్ంట్ సే ఎనీథింగ్. బట్ కానీ వాళ్ళు రూల్స్ బెండ్ చేయలేరు, వాళ్ళు అటెండెన్స్ ఇవ్వలేరు. సో అటెండెన్స్ ఇస్తారు అంటేనే నేను ఇంజనీరింగ్లో జాయిన్ అయ్యాను. సో నేను ఇంటర్మీడియట్ మొత్తం చదివాను, తర్వాత ఎంసెట్ రాశాను. ఎంసెట్ రాసి ర్యాంక్ వచ్చిన తర్వాత EEEలో జాయిన్ అయ్యాను, సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ విజయవాడలో. సో అక్కడికి ఒక 1 year కూడా వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఇంటర్నల్స్ అన్నీ క్లియర్ చేశాను, అన్నీ ప్రాక్టికల్స్ అన్నీ చేశాను, ఆ డ్రాయింగ్స్ అన్నీ వేశాను, ఎవ్రీథింగ్ ఐ క్లియర్డ్. కానీ నాకు హాల్ టికెట్ ఇవ్వలేదు. ఓన్లీ బికాజ్ ఆఫ్ అటెండెన్స్, షార్టేజ్ ఆఫ్ అటెండెన్స్. అది అటెండెన్స్ ఇస్తారు అని ముందే అడిగి మేము పర్మిషన్ తీసుకున్న తర్వాతే అసలు జాయిన్ అయ్యాను నేను ఇంజనీరింగ్కి. కాదు కానీ మేము ఇవ్వలేము, ఇప్పుడు మీకు ఇస్తే అందరికీ ఇవ్వాలి అని చెప్పి నాకు ఇవ్వలేదు. బట్ ఐ హ్యావ్ అ రీజన్ వై ఐ డెంట్ అటెండ్. నాకు రీజన్ ఉంది, వాళ్ళు అటెండ్ అవ్వడానికి రీజన్ లేదు. అటెండ్ అవ్వకపోవడానికి కాలేజ్కి వాళ్ళకి రీజన్ ఏమీ లేదు. మరి నేను వాళ్ళు ఒకటే ఎలా అవుతామని నేను కొంచెం ఆర్గ్యూ చేశాను కానీ ఇంకా ఐ కుడెంట్ విన్. సో ఇంకా మళ్ళీ ఫస్ట్ ఇయర్ చదవమన్నారు. అదే మీరు అటెండెన్స్ లేదనుకోండి, మార్క్స్ తక్కువ వచ్చాయనుకోండి, సెకండ్ ఇయర్కి వెళ్ళిపోవచ్చు, మళ్ళీ క్లియర్ చేసుకోవచ్చు కావాలండి. కానీ అటెండెన్స్ లేకపోతే మళ్ళీ ఫస్ట్ ఇయర్ చదవాలి.
ఇది నాకు అసలు జస్ట్ అన్ఫేర్ లాగా అనిపించింది. మార్క్స్ లేకపోతే కదా ఫస్ట్ ఇయర్ చదవాలి అని నా 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 అంటే మై కామన్ సెన్స్ ఇస్ సేయింగ్ దట్ అనమాట. సో నాకు ఆ కాన్ఫ్లిక్ట్ నేను ఒకటే ఇట్ వాస్ వెరీ హార్డ్ ఫర్ మీ అని. అప్పుడు ఏం చేశారండి? అప్పుడు ఇంకా నేను చెప్పాను, నేను ఫెయిల్యూర్ క్యాండిడేట్ కాదు, నాకు మార్క్స్ తక్కువ, ఇంటర్నల్స్ అన్నీ పాస్ అంటే వాళ్ళకి కావాల్సిన 75%, నాకు 85% వచ్చింది ఇంటర్నల్స్లో బాగానే ఉంది. ఇంకా మీకు ఫైనల్స్ ఎగ్జామ్స్లో రాలేదనుకోండి, ఐ విల్ స్టడీ ఫస్ట్ ఇయర్ అగైన్, నో ప్రాబ్లం. అటెండెన్స్ లేదని ఫస్ట్ ఇయర్ నేను ఎందుకు చదవాలి అని నేను అప్పుడు ఏమన్నారు వాళ్ళు? రూల్స్ అండి అంతే. స్పోర్ట్స్ వాళ్ళకి మళ్ళీ ఉంది అంటే దే ప్లే ఫర్ ది కాలేజ్, ది ప్లే ఫర్ ది ఇన్స్టిట్యూషన్. మీరు ఇప్పుడు సినిమాలో యాక్ట్ చేసేది ఇన్స్టిట్యూషన్ కోసం కాదు, అంటే ప్లే ఫర్ ద కాలేజ్ అవ్వచ్చు, లేకపోతే దే ప్లే ఫర్ దెమ్సెల్వ్స్ కూడా అవ్వచ్చు. ఓకే, అంటే దే ప్లే ఫర్ ఇండివిజువల్ కూడా వాళ్ళు సక్సీడ్ అవ్వచ్చు. లైక్ చెస్ అనుకోండి, ఇవన్నీ ఇండివిజువల్ గేమ్, కాలేజ్ తరపున వెళ్ళొచ్చు, కాలేజ్ కాకుండా మామూలుగా కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. వాళ్ళందరికీ దే ఆర్ గివింగ్. అంటే ఇది స్పోర్ట్స్కి ఇచ్చిన రికగ్నిషన్ దీనికి లేదా అనేది ఒక ఆల్వేస్ నేను చేసేది యూస్ఫుల్ పని కదా, ఎందుకు ఇవ్వరు నాకు అటెండెన్స్? ఎవరికి యూస్ఫుల్ అంటారు అది? అంటే నేను చేసేది వేస్ట్, మీకు యూస్ఫుల్, అది కాలేజీకి కాదు. కాలేజీకే యూస్ఫుల్ అని అనుకుంటే అప్పుడు కష్టం కదా అండి. దట్ ఈస్ సెల్ఫిష్నెస్ కదా. మనం సాధించడానికి వెళ్తున్నప్పుడు ఇన్స్టిట్యూట్ కూడా హెల్ప్ చేయాలి కదా, సపోర్ట్ చేయాలి నేను అనుకుంటున్నాను. అంటే మనం చేసేది యూస్లెస్ పని అయితే కాదు కదా అని నా ఫీలింగ్. అంటే నేను ఇప్పుడు ఎగ్గొట్టే సినిమాలు చూడడానికి వెళ్ళట్లే, సినిమాలు చేయడానికి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.